ఉండాలి, 9 మంది ఉండాలి, వాళ్ళకి ప్రైజ్ ఇవ్వాలి అని చెప్పే విధానం ఎవరిది? అంటే డబ్బు ఖర్చు పెట్టేవాడికి ఆడికి రిటర్న్ ఉందా లేకపోయినా ఏమైనా సరే మాకు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలనే ఒక ధోరణిలో వెళ్ళిపోతే, కొంతమంది పెద్దలు ఉన్నారు, మీ మీద ఎన్నో పోలీస్ కేసులు ఉంటాయి, కోర్టు కేసులు ఉంటాయి, వాటి నుండి తప్పించుకుంటాకి మీరు ఈ శ్రామికుల్ని కార్మికుల్ని వాడుకుంటున్నారు, రెచ్చగొడుతున్నారు అనేది మా అభిప్రాయం. అందుకే కదా ఇప్పుడు మన ప్రొడ్యూసర్ కౌన్సిల్ అందరూ అనౌన్స్ చేశారు, 2,000 రూపాయల లోపు ఉన్న నిజమైన శ్రామికులకి కార్మికులకి వాళ్ళకి పెంచుదామండి ఇంత%, మిగతా వాళ్ళకి ఇండస్ట్రీ కొద్దిగా ప్రోగ్రెస్ అయ్యాక చూద్దామంటే, లేదు అందరికి యూనిఫామ్ అంటే యూనిఫామ్ల గురించి మాట్లాడుతున్నారంటే మీరు మీ ఒప్పులు చేసుకుంటాకే మాట్లాడుకున్నారు. అలాగే నాకు తెలిసి మీరు ఏ కోర్టు కేసుల్లోనూ మీ మీద కోర్టు కేసులు నడుస్తుంటే మీరు ఒక శ్రామికుల కార్మికుల పక్షం వహించకూడదు. ఎందుకంటే మీకు ఎజెండాలు ఉన్నాయి, మీరు ఎత్తుకునే జెండాలు వేరే ఉన్నాయి. అవి మాకొద్దు. మేము సినిమాలు తీసుకుని ఉంటాం, మేము బతుకుతాం, మేము 10 మందిని బతికిస్తాం. అది చెప్పడానికి ఈరోజు సమావేశం. ఎందుకంటే ఇక్కడ చాలామంది హిట్ సినిమాలు తీసుకుని ఉన్నారు. 2023 జూలై 14 బేబీ వచ్చింది. ఆ తర్వాత సినిమా తీయాలంటే భయం వేస్తుంది. మేడం ఇక్కడ ఉన్నారు, ఇండియా గర్విస్ దగ్గర హనుమాన్ సినిమా తీశారు, నేషనల్ అవార్డు విన్నర్. సినిమా తీయాలంటే భయం వేస్తుంది. ఎందుకంటే మేము ఎవరిని ఎంచుకోవాలో, మేము ఎవరినితో మా టీంలో ఉంచుకోవాలో మాకు తెలియట్లా. అంటే ఎక్కడా లేని ఒక సిస్టమ్ ఇక్కడే ఉంది. మేమే వస్తాం, మేమే చేస్తాం, మాకెంతే ఉండే. సరే మీరు బతకండి, మేము బతకాలి కదా. మేము ఎలా బతకాలి అని అడుగుతుంటే దీనికి ఎవరు రెస్పాన్స్ లేదు. సో అందుకే, ఎందుకంటే సినిమా నిర్మాత అంటే హిజ్ ఎ క్యాష్ బ్యాగ్ అనే ఒక అర్థం ముందుకెళ్తుంది. అందుకనే మేము క్యాష్ బ్యాగ్స్ కాదు, మేము కూడా అప్పులు తెచ్చుకుని వడ్డీలకు తెచ్చుకొని చాలా కష్టపడి సినిమాలు తీస్తున్నాం తప్ప మా ఎవ్వరికి కూడా సినిమా ఈజ్ ఏ నాట్ ఏ కంఫర్ట్ అని చెప్పడానికి ఈ మీటింగ్ పెట్టాం. ఒక అంశాన్ని ముందుకు తీసుకెళ్లే మీడియా సోదరులందరూ కూడా చాలా ధన్యవాదాలు. అందరూ వచ్చారంటే ఈరోజు సినిమా అంటే ఒక 4 పెద్ద ప్రొడ్యూసర్లే కాదు, 150, 200, 300 మంది ఒక అప్కమింగ్ రైజింగ్ స్మాల్ మిడ్ ప్రొడ్యూసర్లు కూడా. సో ఒక సినిమా ఒక సృజనాత్మక కళ ముందుకెళ్ళాలని, ఒక దర్శకుడి కళ ముందుకెళ్ళాలంటే ఒక నిర్మాత తన జేబులోంచి అప్పో సప్పో ఏదో చేసి డబ్బులు పెట్టాలి. ఆ డబ్బులు పెట్టే నిర్మాత చాలా 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 ఇబ్బందుల్లో ఉన్నాడు. సో ఐఎమ్ రిక్వెస్టింగ్ డైరెక్టర్స్ యూనియన్, ఐఎమ్ రిక్వెస్టింగ్ DOPs యూనియన్, ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ 24 క్రాఫ్ట్స్, నిర్మాత ఇంత బాధల్లో ఉన్నప్పుడు మీరు ఎటువైపు కాకుండా గోడ మీద పిల్లిలా ఉంటే నిర్మాతలకు కూడా ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ముఖ్యమంత్రులు, సినిమాటోగ్రఫీ మినిస్టర్స్ అందరికీ కూడా సవినయంగా పాద నమస్కారం చేసుకుంటూ విన్నవించుకుంటున్నాం. మేము ఎలా బతకాలి, మేము ఎలా సినిమాలు తీయాలి, మా భవిష్యత్తు ఏమిటి, మా వ్యాపారం ఏంటి, మాకు వచ్చే రిటర్న్స్ ఏమిటి, మేము బతకాలా చావాలా? అందరూ కూడా మీ హక్కుల గురించి మాట్లాడుతుంటే తప్ప బాధ్యతల గురించి ఎవరో మాట్లాడకపోతే మా గురించి ఆలోచించేది ఎవరు? ఒక నిర్మాత బాగుంటేనే ఒక ఇండస్ట్రీ బాగుంటుంది, ఒక ఇండస్ట్రీ బాగుంటేనే ఒక రాష్ట్రం బాగుంటుంది, ఒక రాష్ట్రం బాగుంటేనే అందరూ సుభిక్షంగా ఉంటాం. సో ఇప్పటికే 100 సమస్యల్లో ఉన్నాం. సింగిల్ స్క్రీన్లు, మల్టీప్లెక్స్లు, ఆర్టిస్టుల రెమ్యునరేషన్లు, ఈ రెమ్యునరేషన్లు అని అంటూ అందరికీ ఇచ్చుకుంటే ఇంటి నుంచి వెళితే ఆ రోజు రాత్రికి బాధలు ఇదే భయాలు తప్ప ఏమీ మిగలని ఒక దిక్కుమాల వ్యవస్థలో ఉన్న చాలా బాధ కలుగుతుంది. నేను ఏం సాధిస్తున్నాను మనం అని చెప్పి అందరికీ బీపీలు షుగర్లు వచ్చేస్తున్నాయి. సో నేను అందరినీ వెనుకుంటున్నాను.
సినిమాలు షూటింగ్లు సాగిద్దాం. ఎందుకంటే అందరం కూడా వడ్డీలకి తెచ్చుకుని చేస్తుంటాం సినిమాలు ఏకపక్షంగా మేము సమ్మెలు చేసేస్తాం, ప్రొడ్యూసర్ అలా చచ్చిన మనకు అవసరం అనేవాళ్ళు అనుకుంటారా? మాకు నచ్చిన వాళ్ళు, మేము ఇచ్చే రెమ్యునరేషన్ వచ్చిన వాళ్ళతో మేము సినిమాలు చేసుకుంటాం. లేదు యూనియన్ ఒకటే చెప్తున్నాను, మేము మీకు ఇచ్చేది చందా అని మేము అనుకోకూడదు, మీరు చేసే దందా అని మేము అనుకోకూడదు. అప్పుడే ఇండస్ట్రీ బతుకుద్ది. అంతేకాని మాకు కావాల్సిన రెస్పాన్సిబిలిటీస్ మీరు ఇచ్చేయండి అంటే నేను అడుగుతున్నాను, మీ ఇండస్ట్రీ మీరు ఎవరెవరు డిమాండ్ చేస్తున్న అందరం మేము కూడా మీరు 30 కాదు 40 కాదు 50 కాదు మేము ఇచ్చేస్తాం. మా నాన్ థియేటర్కల్స్ అలాగే మేము వచ్చే థియేటర్స్కి మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారా? ఎవడైనా రెస్పాన్సిబిలిటీ తీసుకునే వాళ్ళు ఉంటే మాత్రమే హక్కుల గురించి మాట్లాడండి. హక్కుల గురించి మాట్లాడేటప్పుడు